నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ కొత్తూరు రమేష్. ఏదైతే మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ వేదికగా మొదలైనటువంటి నిరసనలు కాస్త ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల వరకు కూడా చేరాయనే చెప్పొచ్చు. మొత్తం కూడా ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్లో పూర్తిగా ఏదైతే నీటిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది అందరూ కూడా అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన ఒక రకంగా తిరుగుబాటు చూపెడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. ఈ పరీక్షల్లో పూర్తిగా కూడా మేము వీటిపైనే ఆధారపడి బ్రతికాము. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి కావచ్చు, పట్టాలు మా చేతికి అందుతాయి కావచ్చు అని చెప్పి రాత్రింబవళ్ళు కష్టపడి మేము చదివితే ఇవాళ పూర్తిగా పేపర్లు లీకులు చేసి మా బ్రతుకులని నడి రోడ్డు పాలు చేశారు, మా జీవితాలని నట్టేట ముంచేశారు అనేటటువంటి ఒక మాటని విద్యార్థులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ నిరసనల వల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు పూర్తిగా బంద్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు అంటే దీనికి ప్రధానంగా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, ఆల్రెడీ ఎక్కడా కూడా ఎటువంటి అవతావకాలు చేయట్లేదు, ఖచ్చితంగా మేము పూర్తిగా కూడా పరిశీలిస్తాము, ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము అడుగులు వేస్తామనేటటువంటి ఒక మాట ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం ఒక ట్వీట్ పెట్టారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యా సంస్థలు ఈరోజు బంద్ కావడానికి కారణాలు ఏంటి, అదేవిధంగా ఇవి ఎక్కడికి దారి తీయబోతున్నాయి? ఒకవైపు ఢిల్లీ వేదికగా మొదలైనటువంటి ఆందోళనలు, నిరసన జ్వాలలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా పాకాయి. అవును, నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రభావంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూతబడనున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు తరగతులకు దూరంగా ఇళ్లకే పరిమితం కాబోతున్నారు. ఒకవైపు ఇప్పుడిప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నటువంటి సమయంలో ఈ బంద్ పిలుపు ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి తెలంగాణలో ఒకవైపేమో విద్యార్థులు ఇప్పుడే బడికి వెళ్తున్నటువంటి నేపథ్యం, మరోవైపేమో ఒకవైపు బంద్ అనేటటువంటి మాట. ఢిల్లీలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఇకపై ఎలాంటి అక్రమాలు జరగకుండా చూస్తాం, విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ విద్యార్థి సంఘాలు మాత్రం శాంతించడం లేదు. నిరసనలు, ధర్నాలు మాత్రం ఎక్కడా కూడా ఆగడం లేదు. దీనివల్ల అసలు నష్టపోతుంది ఎవరు? రేపటి పౌరులైన విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అసలు ఈ పరిణామాలు ఎక్కడికి దారితీయబోతున్నాయి? అసలు ఈ బంద్ వెనుకున్నటువంటి ప్రధాన కారణాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీట్ పరీక్షల నిర్వహణలో వరుసగా వైఫల్యాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు దీనికి ప్రధాన కారణం. అవును, హైదరాబాదులో ఎస్ఎఫ్ఐ, ఐఐఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఎన్ఎస్యుఐ పూర్తిగా కూడా వీళ్ళ లాంటి అన్ని ప్రధాన విద్యార్థి సంఘాల రాష్ట్ర నేతల ఐక్యంగా చేతులు కలిపి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బంద్ పోస్టర్లను విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వారి డిమాండ్లు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వరుసగా పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. దాంతోపాటుగా పరీక్షల నిర్వహణలో తీవ్రంగా విఫలమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. తర్వాత విద్యా వ్యవస్థ స్వయం ప్రతినిధిని దెబ్బతీసేటటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటుగా నిరసనలు తెలిపినటువంటి విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలతో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. శ్రమించి చదివిన విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హోరెత్తిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. తప్పు ఎవరిది? ఆందోళన బాట పట్టిన విద్యార్థులదా, లేక వ్యవస్థను నడుపుతున్నటువంటి ప్రభుత్వానిదా? ప్రజాస్వామ్యంలో ఏ కోణంలో చూసినా రాత్రింబవళ్ళు కష్టపడి తమ కంటి మీద కునుకు లేకుండా ఏళ్ల తరబడి చదివి రాసినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయితే ఆ విద్యార్థుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రుల ఆవేదన ఎంతటిది? ప్రభుత్వాలు, ఎన్టీఏ లాంటి జాతీయ ఏజెన్సీలు నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించడంలో విఫలమైనప్పుడు విద్యార్థులు రోడ్డెక్కి తమ హక్కుల కోసం ప్రశ్నించడం న్యాయమే కదా అని విద్యావేత్తలు, సమాజంలోని ఒక వర్గం గట్టిగా సమర్థిస్తుంది. వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు నిరసన తెలపకపోతే రేపు మరిన్ని అక్రమాలు జరుగుతాయని విద్యార్థి సంఘాలు వాదిస్తున్నాయి. అయితే నాణేనికి మరోవైపు చూస్తే
సమాజంలో మరొక తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు కాలేజీల రూపురేఖలు చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో తరచూ బంద్లు ప్రకటిస్తే విద్యార్థుల చదువు తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకవైపు పాఠశాలల బంద్ అంటే కేవలం ఒకరోజు క్లాసులు ఆగడం మాత్రమే కాదు, విద్యా ప్రణాళిక మొత్తం తలకిందులవుతుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత కూడా నిరసనలను మరింత ఉధృతం చేస్తూ విద్యాలయాలను మూసివేయడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కరోనా ఇతర కారణాల వల్ల విద్యా వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మళ్ళీ ఇలాంటి బంద్ల వల్ల సామాన్య పేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులే ఎక్కువ నష్టపోతారన్నది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధాన అభిప్రాయం. అసలు ఈరోజు మన దేశంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎక్కడికి దారితీస్తున్నాయి? ఒకవైపు ప్రశ్నాపత్రాల లీకేజీలతో అర్హులైనటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మరొక వైపు ఈ నిరసనలు బంద్ల వల్ల రోజు పాఠశాలలకు వెళ్ళేటటువంటి చిన్న పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. వ్యవస్థలోని లోపాలను దిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే కదా. హామీలు సరిపోవు, చేతల్లో నమ్మకాన్ని కలిగించాలి. ఎన్టీఏ లాంటి సంస్థల్లో పారదర్శకతను పెంచినప్పుడే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విశ్వాసం కలుగుతుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా కఠినమైనటువంటి చట్టాలను తెచ్చి పరీక్షల లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తే తప్ప ఏదైతే ఈ నిరసనల పర్వం ఆగేలా మాత్రం కనిపించడం లేదు. మొత్తానికి నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు విద్యా సంస్థలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల డిమాండ్లను పరిష్కరిస్తూ విద్యా వ్యవస్థలో పారదర్శకత తెస్తుందో లేదో అనేది మాత్రం ఖచ్చితంగా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఈ మొత్తం వ్యవహారం రాను రాను ఎటు దారి తీయబోతుంది? తెలంగాణ రాష్ట్రం వరకు వచ్చింది. ఇప్పటికే ఏదైతే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కానీ ఇంకా తమిళనాడులో కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులు రాజకీయ నాయకులు సైతం తెరపైకి వచ్చి పూర్తిగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నీటు ఉద్యోగులకు విద్యార్థులందరికీ కూడా కొంత అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి. ఈ నీటు పరీక్షలో పేపర్ లీకేజీలు జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించినటువంటి ఆ విద్యాశాఖ మంత్రిని తక్షణమే రాజీనామా చేయాలి అనేటటువంటి ఒక మాటని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఈ పోరాటంలో ఏదైతే ఇప్పుడు మేము ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే మా పైన అనేక తప్పుడు కేసులు పెట్టారు. ఆ తప్పుడు కేసులని కొట్టివేయండి. దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించండి. అదేవిధంగా మళ్ళీ వచ్చేటటువంటి పరీక్షల్లో ఎటువంటి తప్పులు జరగకుండా సరిచూసుకొని ఖచ్చితంగా నిష్పాక్షికంగా నిజాయితీగా పెట్టండి. మళ్ళీ కూడా ఎటువంటి అవతవకలు చోటు కావద్దు. ఇది విద్యార్థులంతా కూడా ప్రభుత్వాలకు చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయి, ముందు ఏం జరగబోతుంది. ఇప్పటికైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ మొత్తం కూడా ఒక ఉధృతంగా మారింది. విద్యార్థులందరూ కూడా లక్షల మంది అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలు సైతం బంద్ చేశారు. మెట్రోలు బంద్ కావడం, ఒకవైపు ట్రైన్లు కూడా ఆలస్యం కావడం, అంటే ఏదైతే ట్రైన్స్ ఉంటాయో ఒక్కొక్క స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కు వెళ్ళే ట్రైన్లు కూడా ఒక్కొక్క గంట లేటుగా పంపిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులు మొత్తం కూడా మెట్రోలు కానీ బస్సులు కానీ ట్రైన్లు కానీ ఏది పడితే అది ఎక్కేసి అక్కడికి వెళ్తూ ఉన్నారు, అందులో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ ధర్నా మొత్తం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి చూద్దాం దీనిపైన మరిన్ని అప్డేట్స్ని ఖచ్చితంగా మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ విద్యా వ్యవస్థల బంద్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈరోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా బంద్ ఉంటుంది అనేటటువంటి ఒక సమాచారం మనకు అందుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఇట్స్ యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.